నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింకలు కనిపించాయి. గతంలో చాలా సార్లు అన్నంలో బొద్దింకలు వచ్చినట్లుగా తెలుపుతున్నారు అక్కడ విద్యార్థినులు. గత నెలలో కూడా అన్నంలో బల్లి కనిపించింది అని అంటున్నారు విద్యార్థులు. అయితే తాజాగా మరోసారి ఆహారంలో బొద్దింక కనిపించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బల్లి, ఇంకొకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. సాంబార్లో పురుగు వచ్చింది, మీడే వచ్చింది, అయినా మారలే మన హాస్టల్ ఫుడ్. ఒకసారి కప్ప, ఒకసారి బల్లి, ఇంకొకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. ఈ దారుణాలను రిజిస్ట్రార్ చీఫ్ వార్డెన్స్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వాపోతున్నారు వారు. అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంకొకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. సాంబార్లో పురుగు వచ్చింది, మీడే వచ్చింది, అయినా మారలే మన హాస్టల్ ఫుడ్. ఒకసారి కప్ప, ఒకసారి బల్లి, ఇంకొకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింకలు కనిపించాయి. గతంలో చాలా సార్లు అన్నంలో బొద్దింకలు వచ్చినట్లుగా తెలిపారు. గత నెలలో కూడా అన్నంలో బల్లి కనిపించింది అని అంటున్నారు విద్యార్థిని. తాజాగా మరోసారి ఆహారంలో బొద్దింక కనిపించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పురుగు. తినేవాళ్ళు జాగ్రత్త. సాంబార్లో పురుగు వచ్చింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అక్కడ ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అండ్ ఈ సిచ్యువేషన్ ఫస్ట్ టైం కాదు అంటూ కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ హాస్టల్ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? గత నెల క్రితం కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మరోసారి కూడా ఇదే సంఘటన రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో అన్నంలో బొద్దింకలు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నెల క్రితం అన్నంలో బల్లి పడడంతో రెండోసారి బొద్దింక రావడంతో విద్యార్థులంతా కూడా ఆందోళన చేశారు. రిజిస్టర్ చీఫ్ వార్డెన్లకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోలేదని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనతో మరోసారి వెలుగులోకి రావడంతో విద్యార్థులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన మరోసారి కాకుండా చూడాలని చెప్పినప్పుడు కూడా ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం అవుతుండడంతో ఒకసారిగా విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే హాస్టల్లో ఆహారం విషయంలో ఉంటే మాత్రం మేము ఇక్కడ ఉండలేము, కష్టమని చాలా కష్టంగా ఉందని చెప్పి విద్యార్థులు కూడా లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసినప్పుడు కూడా అక్కడ పట్టించుకోవడం లేదని చెప్పి కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రతిసారి ఫుడ్ లో ఇలాంటి విష పదార్థాలకు సంబంధించిన ఇలాంటి కీటకాలు వస్తే మాకు తీవ్ర ఇబ్బంది. ఇప్పటికే స్టడీ విషయంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇలాంటి ఫుడ్ లో ఇలాంటి క్రిమి కీటకాలు వస్తున్న సందర్భంలో విద్యార్థులంతా కూడా ఆగ్రహం చేస్తున్నారు. నిన్న ఈ విషయంపై ఇప్పటికే సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేశారు, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటన మళ్ళీ జరుగుతుండడంతో విద్యార్థులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనతో మరోసారి కలెక్టర్ దగ్గరికి సంఘటన వెళ్ళింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఒక విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తుంది. విద్యార్థులు అయితే వేడుకుంటున్నారు, ఇలాంటి ఫుడ్ వేస్తే కనుక మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మేము ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోతామని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సాంబార్లో పురుగు వచ్చింది.